మేడ్చల్ జిల్లా పోచారం కాల్పుల ఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. గోరక్షక్ వర్సెస్ ఎంఐఎంఐ ఘటన రూపాంతరం చెందుతుంది. మన సోనో గోరక్ష కార్యకర్త రోజు గట్కేసర్లో గోరక్షకి వెళ్తే ఈ ఎంఐఎం గోరక్ష బండి ఆపనికి పోతుంటే గన్ ఫైర్ చేసి బుల్లెట్ కొట్టి మన ఛాతీలో కొట్టినాం. దయచేసి గోరక్ష కార్యకర్తలందరూ కూడా ఇమ్మీడియట్ గా సికింద్రాబాద్ యశ్ హాస్పిటల్ అనే పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎన్నోసార్లు మనం మొత్తుకున్నాం ఎంఐఎం ఇట్లా గోరక్ష కార్యక్రమం మీద దాడి చేస్తున్నట్టు కూడా పోలీసులు పట్టించుకోలే. గన్ షూట్ చేసి అర్ధగంట అవుతున్నా కానీ పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లాలని పరిస్థితి. నేను మళ్ళీ గౌరక్ష కార్యక్రమం అందరం వెళ్ళి మా కార్లో తీసుకుని శ్రీకారాజ్ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్మీడియట్ గా మళ్ళా సికింద్రాబాద్ యశ్ పోతున్నాము. ఈ గోరక్ష కార్యకర్త మీద దాడి చేస్తున్న ఇంకోటి కూడా వదిలేదు గురించి ఈ పని నుంచి గోరక్ష కార్యకర్తల పవర్ ఎంతో చూపెడతాం. కార్యకర్తలు అందరూ కూడా ఇమ్మీడియట్ గా యశ్ హాస్పిటల్ రావాలని చెప్పి సికింద్రాబాద్ యశ్ హాస్పిటల్ చేస్తున్నాం. మన సోనో గోరక్ష కార్యకర్త రోజు మీరే కొట్టుకుంటే మీరే వెనక జరగండి అన్న, కొంచెం వెనక జరగండి. ఈరోజు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోసేవ సంబంధించి గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఫోన్ చేసి ఒక కుట్రపూరితంగా వాళ్ళు పిలిపించుకొని తుపాకీతో గోరక్షకుడి పైన మరి కాల్చడం జరిగింది. చాలా ఈ యొక్క మాఫియా లాగా ఈ స్లాటర్కి సంబంధించినటువంటి హౌజులో పనిచేసేటువంటి వ్యక్తులు కానీ, గోవులను అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తులు కానీ, గోవులకు సంబంధించినటువంటి మరి అనేక ప్రాంతాలలో మరి ఒక గోరక్షకుల పైన దాడులు చేయడము, గోవులను అక్రమంగా రవాణా చేయడము, ఆ మాంసాన్ని మరి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడము తెలంగాణలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. గోరక్షకులు ప్రాణాలకు తెగించి గోవులను రక్షించడం కోసం మరి వాళ్ళు చేస్తున్నటువంటి గోవులను రక్షించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రకంగా మరి తుపాకులతో కాల్చే పరిస్థితి కూడా రావడం అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ కానిస్టేబుల్ల మీద తుపాకులతో కాల్చి చంపడం, గోరక్షకుల మీద తుపాకులతో కాల్చడము మరి ఎంత విచక్షణ రహితంగా ఈరోజు ఈ యొక్క మాఫియా పెద్ద మాఫియాగా ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలో రాజ్యం వెళ్తూ ఉంది. మరి గోవులకు సేవ చేయడం అనేటువంటిది, గోవులను మరి ఏ రకంగా అక్రమ రవాణా చేయకూడదు వాహనాల్లోని చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని రక్షించడం కోసం గోరక్షకులు సహాయం చేస్తూ ఉంటే, గోరక్షకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద కాల్పులు జరపడం అనేటువంటిది ఈరోజు పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్రమంగా గోరక్షకుల మీద కేసులు పెట్టడము, వాళ్ళ వాహనాలు ఈ యొక్క మరి గోవులను అక్రమంగా తీసుకెళ్లేటువంటి మాఫియా ఏదైతున్నదో వాళ్ళ వాహనాలను దాడి చేయడము, తుపాకులు, కత్తులు, చైన్లు చూపించి బెదిరించడము, మరి గోరక్షకుల మీద వాహనాలు తీసుకెళ్లడము,
ఈరోజు పరాకాష్ఠగా ఈరోజు తుపాకులతో కాల్చేయడం ఏదైతే ఉన్నదో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మాఫియా ఏదైతే పనిచేస్తూ ఉందో దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పోలీసు అధికారుల మీద ఉన్నది. ఈ విషయంలో మరి ఎంతటికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రకంగా మరి శాంతి భద్రతలు ఈ యొక్క మాఫియా చేతిలోకి తీసుకొని తుపాకులతో కాల్స్తూ ఉంటే పోలీసు అధికారులు గోరక్షకుల మీద గోసేవకుల మీద కేసులు పెట్టడం బెదిరించడము మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని మరి అనేక రకాలుగా దొంగతనానికి సంబంధించినటువంటి కేసులు ఈరోజు జైల్లోకి పంపించడము ఎవరినైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టకుండా చట్టాన్ని రక్షించేటువంటి పోలీసులకు సహాయం చేయడం కోసం గోరక్షకులు వస్తే మరి పోలీసులు తమ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. కానీ గోరక్షకుల మీద బెదిరింపులు కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు గోరక్షకులు రెండు రకాలుగా ఒకరు మాఫియాతో మరొకటి పోలీసులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను, మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే గోరక్షకులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. కానీ పోలీసులు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క స్లాటర్ హౌజులతో కుమ్ము కావడము, అక్రమ ట్రాన్స్పోర్ట్ గోవులను అక్రమంగా మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముక్కు కావడము అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. తుపాకులకు తుపాకులే జవాబు కాదు, ఇది పోలీసులు అర్థం చేసుకోవాలి. తుపాకులకు తుపాకులే జవాబు కాదు, పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ బాధ్యత నెరవేర్చకుండా, మీరు గోరక్షకులకు సహాయం చేయకుండా, అండగా నిలబడకుండా, గోవులను రక్షించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మరి హాస్పిటల్లో సోను అనేటువంటి గోరక్షకుడు ఈరోజు అడ్మిట్ కావడం జరిగింది. త్వరలోనే అతనికి సర్జరీ చేయాల్సి ఉంది. బుల్లెట్ ఇంకా అతని బాడీలో ఉంది. ఇప్పుడు మేము చూసి వచ్చాము. అతను మరి దీని మీద ఈ యొక్క చేస్తున్నటువంటి పోరాటాలు ఏవైతున్నాయో తప్పకుండా మరి భగవంతుడు అతనికి అన్ని రకాలుగా ఆశీస్సులు అందజేసి మంచిగా ప్రాణాలతో బయటికి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. నేను కూడా అతనితో మాట్లాడాను. అతను ఒక్కటే చెప్తా ఉన్నాడు, అన్న ఎవరైతే ఫైర్ చేశారో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడు కూడా తప్పించుకోకూడదు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నాతో అందరి ముందు ఇప్పుడు చెప్పాడు. కాబట్టి నేను ఇప్పటికే మరి డీజీపీతో మాట్లాడాను. డీజీపీకి విషయం చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా వదిలేటువంటి ప్రసక్తి ఉండకూడదు. ఎన్ని టీములైనా పెట్టి తొందరగా ఆ యొక్క దుర్మార్గులను అరెస్ట్ చేయాలి. వాళ్ళను ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇసుక గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై జరిగిన ఘటనకైతే అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే స్పందించారు. ఘటన చాలా దారుణమన్నారు. అయితే రాష్ట్రంలో గోరక్షకులపై జరుగుతున్న తీరుడైన తప్పుపట్టారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలి, ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అరికట్టాలంటూ కూడా కిషన్ రెడ్డి అయితే ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి, లేదంటే బీజేపీ మొత్తం వ్యాప్తంగా కూడా ఇంకా ఉధృతం చేస్తామంటూ కూడా ఆయనైతే చెప్పుకొచ్చిన తీరు మనం చూస్తున్నాము. అయితే ఇబ్రహీం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కేవలం పక్కా రెక్కి నిర్వహించే అటు సోను సింగ్ పై ఘటనకు పాల్పడినట్లయితే తెలుస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. సో నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి, లేదంటే వాళ్ళు ఇంకా పరిస్థితులు ఉధృతంగా మార్చేలా చేస్తామంటూ కూడా హెచ్చరించారు. గౌ సంరక్షకులకి న్యాయము వాళ్ళ సంరక్షణ జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఆవులను కాపాడుతూ, తల్లిని కాపాడుతూ
ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది యువతులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశ సంస్కారాన్ని, దేశ సభ్యతని మనము కాపాడుకోవడానికి ప్రాణాలు ఇచ్చుకుంటున్నాం. మనం అంటే ఎవరి రాజ్యంలో బతుకుతున్నామా అనేది మనం ఒక్కసారన్నా ప్రశ్నించుకోవాలి. ఆవు పాలు కొనుక్కొని తాగేసి శివునికి అర్చన చేసేస్తే కాదు, అది కాపాడుతున్న యువతులను కూడా కాపాడుకునే బాధ్యత మనకుంది. మేడం, ఎవరైతే అటాక్ చేసిండ్రో వాళ్ళే ఇంతకుముందు కూడా ఒకసారి లారీని అండ్ చిన్న డీసీఎంని ఎక్కిచ్చేసిండ్రు ఈ గౌరక్షకుల పైన. ఇప్పుడు మళ్ళీ అలాంటి వాళ్ళే ఇలాంటి అటాక్స్ చేసిండ్రు. అంటే గౌరక్షకులు అంటే ఈజీగా మేము కాల్చి పడేస్తాము అనేసి ఇంతకుముందు ఎంఎం సంబంధించిన నేతలు కూడా ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అంత దూరం ఎందుకు? అసదుద్దీన్ ఎంఐఎం తరపున కమిషనర్కి లెటర్ పెట్టుకున్నాడు కదా, చెక్ చేయకూడదు, లారీలు చెక్ చేయకూడదు, చెక్ చేయకుండానే తీసుకుపోతాం మేము అంటే ఏంది? అగ్రికల్చర్ ఒక యూనివర్సిటీ, జంతువులను సంరక్షించడానికి ఒక సంస్థ, కమిటీలు ఇవన్నీ ఉన్నాయి. యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఇలా లెటర్లు రాసేసేటోళ్ళు ఏమో రాజ్యాలు వెళ్తున్నారు, దాన్ని సంరక్షించే యువకులేమో ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ఈరోజు రాష్ట్రం అంతా ఎలుగెత్తి బయటికి రావాలి. ఈరోజు ఇంతమంది బయటకు వచ్చారు మీరు అని అంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని ఇక్కడతో ఆపకుండా అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు ఎక్కిస్తున్నారు లారీలు, ఆవులను చంపి కూడా వాళ్ళు ఆనందంగా ఎట్లా బతుకొని డబ్బులు చేసుకుంటున్నారో ఈ రోజు స్టాప్ పడాలి, ఆగకూడదు ఇక్కడికి. ఇక చూసాం కదా. అయితే రక్షకుడిపై జరిగిన దాడిని అయితే బీజేపీ మొత్తంగా తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడే మనం బీజేపీ మహిళా నేత మాధవిలతో మాట్లాడడం కూడా చూసాము. సో దీని అయితే తీవ్రంగా ఖండిస్తామంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. దేశాన్ని, దేశ సంపదను కాపాడుకోవాల్సిన మనం ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అంటూ కూడా సో మాధవిలత చెప్పుకొచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో ఇస్తారు. సురేష్, చెప్పండి, ఏదైతే అటు సోను సింగ్ పై జరిగిన దాడిని అయితే మొత్తం అటు బీజేపీ అయితే తీవ్రంగా ఖండిస్తుంది. సో దీనిపై తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఉన్నారు? సో ప్రస్తుతం ఇబ్రాహీం ఏమన్నా అందుబాటులోకి వచ్చారా? డీటెయిల్స్ అంటే ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలోనే నేనున్నానో 6:30-7 గంటల ప్రాంతంలో ఇబ్రాహీం సోను సింగ్పై ఇక్కడే కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం ఇప్పటికే క్లూస్ టీమ్స్ ఇక్కడికి వచ్చి క్లూస్ సేకరిస్తున్నారు. సంఘటన స్థలంలోనే డీసీపీ, మల్కాజ్గిరి డీసీపీ కూడా ఇక్కడికి స్పాట్కి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఇక్కడ స్పాట్కి చేరుకొని కాల్పులకు దారితీసిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి రెస్టారెంట్ వద్ద మొదట సోను సింగ్ వచ్చాడు. ఇక్కడికి సోను సింగ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందామనా లేదంటే ఆవులు ఇక్కడ ఉన్నాయి, అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం ఇవ్వడంతో అతను ఇక్కడికి వచ్చి వాటిని పట్టుకునేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారమే సోను సింగ్పై కాల్పులు జరిపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్కి సోను సింగ్ని తరలించారు. అక్కడ ఆయనకి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సోను సింగ్ గోరక్షక పేరుతో ఇక్కడ ఆవుల అక్రమ రవాణాకు సంబంధించి అడ్డుకుంటున్నాడనే కక్ష పెంచుకొని కాల్పులు జరిపారా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ కాల్పులు జరిపిన తర్వాత ఇబ్రాహీం పారిపోయేటట్టు చెప్తున్నారు. కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి ఇక్కడే సోను సింగ్ కూర్చుని ఇక్కడ ఉన్నటువంటి హోటల్ అతన్ని ఒక ఉప్పలయ్య అనే వ్యక్తిని పిలిచి తనపై కాల్పులు జరిపారు, ఇక్కడ నుంచి పారిపోయారు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయనకు చెప్పడంతో ఉప్పలయ్య డయల్ 100 ద్వారా పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు స్పాట్కి చేరుకొని తీవ్ర గాయాలతో ఉన్నటువంటి సోను సింగ్ని స్థానికంగా హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి యశోద హాస్పిటల్కి తరలించారు. యశోద హాస్పిటల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సోను సింగ్ని పరామర్శించాడు. ఆయనకు సంబంధించిన చికిత్సకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అక్కడికి చేరుకొని కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇబ్రాహీంతో పాటు మరికొంతమంది ఇక్కడికి స్పాట్కు వచ్చినట్టుగా సోను సింగ్ చెప్తున్నట్టు తెలుస్తుంది. వారందరిపైన ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు ఇబ్రాహీం ఎటువైపు పారిపోయాడనే దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు, బృందాలుగా గాలిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఖాళీ వెంచర్ ఉంది. వెంచర్లోకి ఆవులు ఉన్నాయనే సమాచారంతో సోను సింగ్ని పిలిచారా లేదంటే వేరే విషయం ఏదైనా మాట్లాడడానికి సోను సింగ్ని పిలిచి ఇక్కడ ఫైరింగ్ చేశారనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇబ్రాహీం ఫైరింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇబ్రాహీం కొన్ని సంవత్సరాల నుంచి అతను కూడా గోవులకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తుంది. వాటిని తరచూ సోను సింగ్ పట్టుకుంటున్నాడనే సమాచారంతో అతను ఏ విధంగా అయినా పూర్తిగా
పూర్తిగా ఇక్కడ నుంచి ఆయనని మట్టుగల్పాలనా లేదంటే ఏ ప్లాన్తో ఇక్కడికి పిలిపించారనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మల్కాజ్గిరి డీసీపీ కూడా స్పాట్లోనే ఆ పూర్తి వివరాలన్నీ కూడా క్లూస్ టీం ద్వారా సేకరించడం జరుగుతుంది. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి, సోను సింగ్ బాడీలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్ళిందని చెప్తున్నారు, మిగతా ఏమైనా మిస్ఫైర్ అయ్యి పక్కకి బుల్లెట్లు వెళ్ళాయనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇబ్రాహీంకి వెపన్ ఎక్కడి నుండి వచ్చింది, వెపన్ ఎవరు హ్యాండిల్ చేశారు, ఇబ్రాహీమే స్వయంగా కాల్పులు జరిపారా లేదంటే ఏదైనా సుపారీ గ్యాంగ్ని తీసుకొచ్చి ఇక్కడ ఫైరింగ్ చేయించారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఇబ్రాహీంకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పైన కూడా పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే దీనిపైన బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒకవైపు గోవులను రక్షించే వారిపైన అక్రమ కేసులు పోలీసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు తప్ప గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. నిత్యం హైదరాబాద్కు ఎన్నో గోవులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేస్తున్నారు. వాటిపైన ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు మాత్రం పట్టించుకోవట్లేదు తప్ప ఏదైతే గోరక్షకులు ఉంటారో వారిపైనే అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నారు. తీరు మారాలి అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. స్వయంగా డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడి ఎవరైతే నిందితులు కాల్పులు జరిపారో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారం అని చెప్పేసి కూడా ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఒక్కసారిగా ఇక్కడ కాల్పుల కలకలం అయితే సృష్టిస్తుంది. ఎందుకంటే ఇబ్రాహీం పథకం ప్రకారం ఈ కాల్పులు జరిపారా లేదంటే ఇక్కడ ఆవులు ఉన్నాయని చెప్పి సోను సింగ్ రావడంతో అక్కడ అతనిపై కాల్పులు జరిపారా అనేది కూడా క్లారిటీ పోలీసులు మాట్లాడితే తెలిసే అవకాశం కనబడుతుంది. కానీ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి రెస్టారెంట్లోనే టీ తాగడానికి వచ్చాడని చెప్తున్నారు. సోను సింగ్కి సంబంధించిన స్విఫ్ట్ కార్ ఇక్కడే పార్క్ చేసి ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి వెంచర్లోకి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కారులోనే రాంపల్లి నుంచి సోను సింగ్ ఇక్కడ ఏదైతే గట్కేసర్కి సంబంధించిన ఓఆర్ఆర్కి కొద్ది దూరంలో పోచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ వస్తుందని చెప్తున్నారు. ఈ కారులోనే సోను సింగ్ రావడం జరిగింది. AP 09 CL 2736 సంబంధించిన కార్ ఇది. సోను సింగ్ కారే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కొద్దిసేపు కూర్చున్న తర్వాత అక్కడికి వెళ్ళాడా లేదంటే ఇక్కడికి వచ్చిండని తెలుసుకొని ఇబ్రాహీం ఆయన గ్యాంగ్ వచ్చి ఇక్కడ కాల్పులు జరిపారా అనే దానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా పూర్తిగా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరెవరు వచ్చారు, ఎంతమంది ఈ ఫైరింగ్లో అంటే కాల్పులు జరిగిన సందర్భంలో ఎంతమంది ఇక్కడ ఉన్నారనే దానికి సంబంధించి కూడా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పోలీసులు కూడా చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని బృందాలుగా విడిపోయి ఇబ్రాహీంకి సంబంధించి ఆచూకీ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ద్వారా ఫోరెన్సిక్ సంబంధించిన వ్యాన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. రాచకొండ కమిషనరేట్కి సంబంధించి ఈ క్లూస్ టీం మొబైల్ క్లూస్ టీం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వారి టెక్నాలజీ ద్వారా ఏదైనా ఇది బుల్లెట్స్ కానీ ఇక్కడ మళ్ళీ మిస్ఫైర్ అయ్యి వాటి షెల్స్ గిట్లా ఏమైనా పడి ఉన్నాయనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో సోను సింగ్కి వైద్యం అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. బాడీలోకి వెళ్ళిన బుల్లెట్ని తీసి అతనికి వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే దీనికి సంబంధించి గోరక్షకుల పైన అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా అడ్డుకునే వారిపైన కాల్పులు జరిపే విష సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది, ఖచ్చితంగా ఎవరైతే ఇబ్రాహీం ఉన్నాడో అతనితో పాటు అతనికి సహకరించిన వారందరిపైన కూడా కేసులు నమోదు చేసి వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇటు సోను సింగ్ను పరామర్శించడానికి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి బీజేపీ నాయకులంతా కూడా వెళ్ళి అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి డాక్టర్లని తెలుసుకుంటున్నారు.